హరీష్ రావు ఫైర్ అయ్యిండు. లీగల్ నోటీసులు ఇస్తా అని వార్నింగ్ ఇచ్చిండ్రు. పార్టీ మారుతున్నారని హరీష్ రావు మీద నిన్నమన్న సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు తొలిసారి స్పందించారు పార్టీ మార్పు మీద. నా క్రెడిబిలిటీ దెబ్బతీయాలనుకుంటే సహించను. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు పింఛన్ల పెంపు, జాబ్ క్యాలెండర్ ఏమైనాయి, చంద్రబాబును చూసి నేర్చుకోండి అని చంద్రబాబును మెచ్చుకున్నాడంట హరీష్ రావు. ఇది ఎక్కడ విచిత్రమో మరి. చంద్రబాబును పొద్దుగాల లేస్తే తిట్టేటోళ్ళు మరి ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు మీద వీళ్ళకెందుకు ప్రేమ కలిగిందో, అంటే వీళ్ళను తిట్టనికే ప్రేమ కలిగిందా? చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డికి ఇద్దరు సన్నిహితులే. మరి ఎట్లయినప్పటికీ చంద్రబాబును హరీష్ రావు మెచ్చుకున్నాడంటే మామూలు విషయం కాదు. రేవంత్ సర్కార్ మీద హరీష్ రావు ఫైర్ అయినట. తను పార్టీ మారుతున్నానని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీలోకి వెళ్తున్నా, కాంగ్రెస్లోకి వెళ్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రాబోతుందని తమ వ్యూస్ కోసం, బ్రేకింగ్ కోసం మీడియా హౌజ్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అటువంటివి మానుకోవాలి. లేదు అంటే లీగల్ నోటీసులు ఇస్తా, ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజాలు రాయాలి అని స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చిరంట హరీష్ రావు. మరి హరీష్ రావు కోపం వచ్చింది. అంటే నిన్న మన చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. హరీష్ రావుతో పాటు ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కోతురు, లేకుంటే హరీష్ రావే కేటీఆర్ను పక్కకెట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు, ఆయన కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళిరు అని చాలా రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఆయన స్పందించిండు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చినంట. ఇంకెవరైనా నాకు తెలియకుండా, నన్ను అనుకోకుండా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తా, తస్మాత్ జాగ్రత్త అని ఆయన అయితే వార్నింగ్ ఇచ్చిరట. ఇంకా దీంతో పాటు ఆయన ప్రభుత్వానికి ఒక 5 డిమాండ్లు కూడా ముందుకెట్టినట. గ్రూప్ 1 మెయిన్స్కు 1:1000 తీసుకోవాలి అని. ఓకే, 1:1000, యాక్చువల్లీ ఇది 100 కాదు. ఓకే, గ్రూప్ 2కు అదనంగా 2000 పోస్టులు పెంచాలి. మరి మీరు మీ హయాంలో ఒకసారి గ్రూప్ 1 వేయలేదు, గ్రూప్ 2 సరిగ్గా కాకపోయే, ఇక 2000 పోస్టులు పెంచాలి అంటున్నారు. మరి నిజంగానే అప్పుడే ఉంటే మీరే పెంచుకుంటే అయిపోతుంది కదా, మీకే వస్తుండే. ఇక పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. హామీ మేరకు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిరట. దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా 4,000 పింఛన్ ఎందుకు, ఏమైంది? పక్క రాష్ట్రంలో చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచిరు అని ఓకే చంద్రబాబును ఇక్కడ మెచ్చుకున్నారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంబడే సంతకం పెట్టిండు పింఛన్లు పెంచుతూ. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలల ఇప్పటికీ ఎందుకు పింఛన్లు పెంచుతలేరు? 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు హరీష్ రావు. హరీష్ రావు నిజంగా మీరు ఇట్లే ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, చేస్తే ఎప్పటికో అప్పుడు మీకు కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఓకే, ఇంకా